స్తోత్రం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. ఈయన నాకు తనవాళ్ళలో తండ్రి నేను ఇక్కడున్నా తండ్రి. నీవు ఈ తరం వల్ల నీతిమంతుడిగా ఉన్నావు కనుక సమస్త శరీరాల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చే ఉన్నది. ఇదిగో వారిని భూమిలో కూడా నాశనము చేయదును. చితిశాస్త్రపు మ్రాణతో నీ కొరకు బాణము చేసుకును అదల పెట్టి ఆ బాణను చేసి లోపటను వెలుపటను దానికి కీలిపోయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరుడు కిందకి దాన్ని పొగించవలను. వాడ తలుపులు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదుగా దాన్ని చేయవలను. ఇదిగో నేనే జీవం గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద నుండి నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రళయం అర్పించుచున్నాను. లోకమందున సమస్తమును చెడిపోను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యలు, నీ కోడలను ఆ వాడలను నివేదింపబడను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొట్టుకు సమస్త జీవుల్లో అనగా సమస్త శరీర యొక్క ప్రతి జాతిలోనికి 2 చొప్పున నీవు వాటిలోకి తేవలను. వాటిలో మగదయ్యు ఆడదయ్యు ఉండగలను. నీవు వాటికి బ్రతికించి ఉంచుకొట్టుకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోనూ, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోనూ, వాటి జాతుల ప్రకారం నేలకు వాటన్నింటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ అంతకు అవి వచ్చును. మరియు తినటకు నానా విధమైన ఆహార పదార్థాలు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికి ఆహారమగునని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క తరం వాళ్ళందరూ కూడా నన్ను నమ్మక, నన్ను విశ్వసించక చెడి అన్నారు. వారిని సర్వనాశనం చేయాలని నా ఆలోచన. ఎందుకంటే నా సన్నిధిలో వారందరూ చెడిపోయి ఉన్నారు. నీవు నీ కుటుంబం నా ఎదుట నీతిమంతులుగా ఉన్నారు. నేను చెప్పినంతా కూడా నువ్వు చేయగలను. సరే ప్రభా, మీ చిత్తమే జరుగుతుందాక. తప్పకుండా మీరు చెప్పినట్టు నేను వాడ కడతాను ప్రభా. నాకు అందులో సహాయం చేయగలదు. ఆమేన్. కుమారులారా, అమ్మాయి చెప్పలేదు. అందరు రండి, ఇదిగో రండి. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, రండి. ఇదిగో మీకు ముఖ్యమైన విషయం చెప్తూ ఉన్నాను. నేను ఇప్పుడు దేవుని ప్రార్థిస్తుండగా దేవాది దేవుడు నాతో మాట్లాడారు. ఆయన చెప్పేది ఏమంటే, వినండి జాగ్రత్తగా. ఇంకా కొన్ని రోజుల్లో ఒక పెద్ద తుఫాను రాబోతుంది, ఒక జలప్రవాహం రాబోతుంది. అందులో ప్రతి ఒక్క పాప మనుషులు ప్రతి ఒక్కరు నశించబోతున్నారు. కానీ మనము దేవుని పట్ల ఉన్నందుకు, ఒక ఆత్మీయంగా జీవించినందుకు, దేవుని ప్రేమలో ఉన్నందుకు ఇదిగో దేవుడు మమ్మల్ని కాపాడాలనుకుంటున్నారు. ఇన్ని కుటుంబాల మధ్యన మన కుటుంబంలో మాత్రమే దేవుడు వెనుకున్నాడు. సో అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుడు చెప్పాడు ఒక వాడని కట్టమని చెప్పి. వాడ దేవుడు మూలతో అన్నితో చెప్పారు. ఒక పెద్ద వాడిని నిర్మించమని చెప్పారు. ఈ యొక్క ప్రదేశంలో మనం దేవుడు వాడు కట్టాలి. కట్టి దేవుడి నామం మనం కనపరచాలి. దేవుడి చేత మనం చెయ్యాలి. అర్థమైందా వాడంటే బాబు? వాడంటే ఒక పెద్ద పొడవ.
ఇంతవరకు మనం వర్షం అంటే ఏంటో చూడలేదు, పైనుంచి నీరు పట్టడం అంటే ఏంటో మనకు తెలియదు, వాడంటే ఏంటో కూడా మనకు తెలియదు. నిజమే, ప్రతి విషయంలో దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఓ పెద్ద ఓడ కడతాం, అది నీటిలో పైకి తేలుతూ ఉంటుంది, అందులో మనందరము జీవిస్తాం. మనమే కాదు, మనతో పాటు ప్రతి ఒక్క జీవరాశిని దేవుడు ఉండే చొప్పున మన దగ్గరికి దేవుడే పంపిస్తాడని చెప్పాడు. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమి అంటే, ఈ ఎడారిలో మనం ఓడ కడతాము అని చెప్తే ఎవరు నమ్మరు. ఓడ కట్టి దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడాడంటే ఎవరు నమ్మరు. అందుకోసం ఈ దేవుని కోసం మనము ప్రతి ఒక్క పాపాత్మ మనుషులని, మనతో పాటు ఉన్న మనుషులకి అది మన బాధ్యత, అది దేవుడి చిత్తం కూడా. మనతో ఎవరు వస్తారో ప్రతి ఒక్కరికి మనము దేవుని కోసం అందరికీ సువార్త చెప్తాం. దేవుని ఈ వార్త, ఈ గొప్ప వార్త ప్రతి ప్రజలకి చెప్పి మనం ఈ పని చేసుకుంటూ వచ్చిన వరకు మనం తీసుకెళ్తాం. సరేనా? సరే, పదండి ఇప్పుడు దేవుడి పని ప్రారంభిద్దాం. మనం కుమారులారా, ఇదిగో ఆ రెండోది అటువైపు నుంచి చేసుకుంటూ రండి, నేను ఇటువైపు నుంచి చేసుకుంటూ వస్తాను. సరే. మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. నిన్న దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థించినప్పుడు నువ్వు దేవాది దేవుడు, నిజమైన దేవుడు, ఇదిగో ఈ యొక్క ఎడారి ప్రాంతంలో ఈ యొక్క భయంకరమైన జనం వచ్చిన, ఇంత పాపమైన జనం వచ్చిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. తమ్ముడు, అందులో దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఒక వాడి కట్టమని చెప్పాడు. తమ్ముడు, ఈ వాడి కట్టే ఒక పెద్ద జనప్రయం వచ్చి ఇదిగో ఈ యొక్క భూమి మొత్తాన్ని కొట్టుకెళ్ళిపోతుందని, అయితే ఈ జనప్రయంలో ఈ వాడి కట్టుకోవడానికి మాకు ఉండమని చెప్పారు. ఇందు నుంచి మేము కాపాడగలము, కుటుంబం మేము క్షేమంగా ఉండగలము. ఇదిగో తమ్ముడు, మీరు కూడా దేవుడు నమ్ముకొని మీరు కూడా రండి, వచ్చి ఈ వాడిలో ఉన్న అందరూ బతుకుతాం. తమ్ముడు, దేవుడు అంటే ఇలా మనందరూ సృష్టించారు కదా. అయితే మన గొప్ప దేవుడు వర్షం పడుతుందా? ఎక్కడ పడుతుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా మన భూమి కింద నీరు కింద నుంచి వచ్చేది, కానీ దేవుడు మొట్టమొదటిగా ఏదో ఆకాశం నుంచి వర్షాలను సృష్టించారు. అది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా రోజులు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వర్షం నీరు ఎక్కువ పెరిగిపోయి ఈ వాళ్ళు మనందరం క్షేమంగా ఉండగలమని దేవుడు నాకు చెప్పాడు. పిచ్చి పట్టిందిరా, పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నారా? వాడట దేవుడు అది కాదు, నిజమే చెప్తున్నాను. ఏది చూడయ్యా, నువ్వు ముసలి వెళ్ళిపోయావు, ఏదో మాట్లాడా. దేవుడు అయ్యా వాడ వాటిని ఇప్పుడే వర్షాన్ని. అదే ఇంతవరకు చూడలేదు, కానీ ఇప్పుడు నిజంగా దేవాదేవుడు చెప్పాడంటే తప్పకుండా జరిగి చెప్తాడు. అందుకోసం మీరు కూడా ప్లీజ్ అని దయచేసి మీరు కూడా దేవుడు నమ్మండి, ఈ కార్యంలో మీరు కూడా పాల్గొనండి. తమ్ముడు, ఈ ప్రజలకు ఏ విధంగా చెప్పగలరు, వీరికి ఎలాంటి నమ్ముతారు? నిజమే, ఇంత భయంకరమైన ఎడారి, ఎంత ఎండ కలిగిన ఎడారిలో ఎవరైనా వర్షం పడుతున్నారని నమ్ముతారు. ప్రభా
చేయండి. మీరే నమ్మినట్టుగా మీరే సాయం చేయండి అయ్యా. వాళ్ళు మమ్మల్ని ఇలా హేళన చేస్తున్నారు. వాళ్ళు ఇలా హేళన చేస్తున్నారు. నిజమే, హేళన అంటే మరి నేనేం చెప్తాను? ఈ ప్రజలు అసలు నమ్మరు. ఈ ప్రజలు పాపంలో మునిగిపోయారు. ఇదిగో నేను ఒక విషయం చెప్తున్నాను. ఇది నా బాధ్యతే కాదు, ఇది మన బాధ్యత. ఇది మన దేవుని కోసం మనం చేయాల్సిన పని. ఇది మనం మాత్రమే కాదు, మనం మాత్రమే రక్షించుకోవడం కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు. మనం కూడా ఈ పాపం కలిగిన జనాభాకి మనం వాటిని నమ్మినా నమ్మకపోయినా మనం దేవుని వాక్యం చెప్తాం. ఈ ఒక సువార్త, ఈ ఒక విషయాన్ని జరగబోతున్న ఈ ఒక విషయాన్ని ప్రజలందరికీ మనం చెప్తాం. రండి అందరూ కలిసి ప్రజలందరికీ ఇప్పుడు చెప్తాం. అందరూ రండి, దేవుడు రాగానే సమీపంలో ఉంది. మీరు దేవుని నమ్ముకోండి, రండి, దేవుని నమ్ముకోండి. మీరు పరిశుద్ధపరచారు. రండి అన్నారా, అందరూ రండి అన్నారా, అందరూ రండి, 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 దేవుని తీసుకోండి, రండి. ఇదిగో ప్రజలారా, ఇంకా కొన్ని రోజుల్లో ఒక పెద్ద చనిపోయాము మన భూమి మీదకి వస్తుంది. ఈ భూమి మొత్తం నీటితో నిండిపోతుంది. అందుకే దయచేసి దేవుడు నాకు ఈ వార్డు నడపమని చెప్పాడు. మీ అందరూ ఈ వార్డులో ప్రవేశించండి. ఈ వార్డులో ప్రవేశించి దేవుడి కార్యం చేసి మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. అందుకోసం దయచేసి అందరూ నడితే దేవుడు అంట వర్షం పడితే జాగ్రత్త తాగుతో కనపడతాను. వర్షం భూమి రాకుండా లేదు, నిజమే చెప్పాడు దేవుడు. నిజంగా నన్ను మాట్లాడాడు. అంత నమ్మండి. మా ఇంట్లో వర్షం పడుతుందట, చాలా ఎక్కువగా వర్షం పడుతుంది. ఎవరు నమ్మద్దు, అన్ని భోగవాళ్ళు. అసలు పిచ్చోడైపోయాడు. పిచ్చోడు కాదు, నేను పిచ్చోడు కాదు. నా ముందుకు వచ్చి నీ దేవుని కోసం పనిచేస్తూ ఉన్నాను. నా దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. నిజమైన దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, నన్ను సృష్టించాడు. నా కుటుంబాన్ని తీసుకుంటాడు, మీ కుటుంబాన్ని కూడా. దయచేసి అపవాదుల వైపు వెళ్ళండి, దేవుడి వైపు రండి. ప్రజలారా రండి. అయ్యా తండ్రి, నీవు వారు కట్టి గురించావు కనుక నీవును నీ కుటుంబస్తులు వాళ్ళలో ప్రవేశించండి. మీ దగ్గరికి జీవనస్తులు రాబోతున్నాయి. వాటిని కూడా మీరు ఆహ్వానించి నేను ఎంతవరకు ఈ భూమి మీద జలాన్ని ఉంచుతానో అంతవరకు మీరు వాళ్ళలో ఉండి పోషింపబడండి. వచ్చిన వాళ్ళని రక్షించుకుందాం. రానటువంటి ప్రతి వారు కూడా మీ కళ్ళ ఎదుట నాశనం అవుతారు. నీవు నీ కుటుంబం వాళ్ళలో ప్రవేశించండి. అయ్యా మీ చిత్తం తండ్రి, మీ చిత్త ప్రకారమే నేను నెరవేరుస్తాను ప్రభువా. మనం చాలా కష్టపడి దేవుని వాక్యం చెప్పాం, దేవుని మాటలు చెప్పాం, జరగబోయేది కూడా చెప్పాం. కానీ ఎవరు నమ్మట్లేదు కదా. ఎవరు నమ్మారా? మీరైనా నేను చెప్పారు, ఎవరైనా విన్నారా? వెళ్ళలేదు. నిజమే. మరి ఏం చేస్తాం? మనం చేయాల్సింది మనం చేసాం. ఇక జరగబోయేదంతా దేవుడే చూసుకుంటాడు. దేవుడు మన నాతో మాట్లాడాడు. దేవుడు నాకు చెప్పాడు, ఇదిగో ఈ యొక్క సాయంకాలమే ఇక ఈ జనప్రభలో రాబోతుంది. అయితే మనం ఈ యొక్క వాటిలో మనం నివసించాలి. మనమంతా దేవుడే చూసుకుంటారు. ఇదిగో ఇక దేవుడు చెప్పాడు కదా, ప్రతి ఒక్క జంతువు నుంచి 2 జంతువులు ఆడ మగలాగా వస్తుంటాయి. అదో మేకలు, తర్వాత ఆవులు ఉన్న పాలు అవన్నీ మనం తీసుకొని తర్వాత ఆహారం మనం సమకూర్చుకొని ఇక మనము ఈ వార్డులోనే ఇక కొన్ని రోజులు జీవితం మనం గడపాల్సి వస్తుంది. సరే
విశ్వ వినాశనపు ప్రమాద గంటలు మోగుచున్నాయి. దేవుడు చెప్పాడంటే తప్పకుండా జరుగుతుంది జరుగుతుంది వస్తాడు. మీరు రండి, ఆర్టిస్ట్ తెలుసుకోవాలి. ఎవరు ఆపరేటి ఉన్నారో రండి, తెలుసుకోండి. అయ్యా ఎవరైనా వస్తారా? ఎవరైనా వస్తారా? అయ్యా ఎవరైనా వస్తారా? రండి రండి, పెద్ద వర్షం రాబోతుంది. మీరు రండి. దేవుడు మాటలు అబద్ధం కాదు. దేవుడు నిజమే చెప్తాడు. దేవాది దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, నన్ను కొట్టి ఒక జీవాలను సృష్టించాడు. ఆయన నిజమే చెప్తాడు. అయ్యా అమ్మా ఎందుకు జరుగుతున్నవి ఇవన్నీ? సమర గీతాన్ని వ్రాసుకున్నాయి జనాలన్నీ. విశ్వ వినాశనపు ప్రమాద గంటలు విశ్వ వినాశనపు ప్రమాద గంటలు మోగుచున్నాయి. పిచ్చోళ్ళు ఏదో మాట్లాడుతున్నారా? వాడాట వాడాట దేవుడు అంటే వాడాట. విశ్వ ఎందుకు జరుగుతున్నవి ఇవన్నీ? సమర గీతాన్ని వ్రాసుకున్నాయి జనాలన్నీ. కుటుంబమే వాడలోకి చేరింది. ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది. ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషిని ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవరికి వారి పరలోకం. తన పిల్లలు రారంటే అది నరకం.
ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలు పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు, పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు, పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో, నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. ఇదంతా చూసిన నీవు ఎవరితో ఉంటావు? యేసయ్యతోనా లేక లోకంతో ఉంటావా? నోహు దేవుని నమ్మి ప్రభువాన్ని వెంబడించాడు. ఇదిగో దేవుణ్ణి నమ్మక మరణించారు. ఈ విధమైన జీవితం నీకు కావాలా? నోహు కుటుంబం వలె ఓడలో ఉండే జీవితం నీకు కావాలా? యేసయ్యని నీ రక్షకునిగా అంగీకరించి నోహు వలె తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా నువ్వు కూడా నీ కుటుంబాన్ని నువ్వు కూడా రక్షించుకో. దేవుడు నిన్ను దీవించి ఆశించును గాక. ఆమెన్. దయించి ఈ యొక్క నాటికని షేర్ చేయండి, లైక్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించి బావుగా ఆయన రక్షణలోకి నడిపించి ఆయన రాజ్యవారసులుగా చేయనుగాక. ఆమెన్.